ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కాలభైరవ అష్టకంలోని 7వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలకు అర్థం అట్టహాస భిన్న అనగా భయంకరమైన అట్టహాసంతో ఛేదించబడిన పద్మజాండ కోశ సంతతిం, బ్రహ్మదేవుని ద్వారా ఏర్పడినటువంటి బ్రహ్మాండ సమూహాలను దృష్టిపాత నష్ట, దివ్య దృష్టి పడగానే నశించిపోయేటటువంటి పాపజాలం, పాపాల సమూహం, ఉగ్ర శాసనం, అత్యంత శక్తివంతమైన శాసనాన్ని కలిగిన వాడు, అష్టసిద్ధిదాయకం, అష్టసిద్ధులను ప్రసాదించేటటువంటి వాడు, కపాలమాలికాదరం, కపాలమాలతో అలంకరించుకున్నవాడు, కాశికా పురాదినాథం, కాశీనగరానికి అధిపతి, కాలభైరవం భజే, ఆ శ్రీ కాలభైరవుని నేను భజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. శ్రీ కాలభైరవుని అట్టహాసం అంతటి మహాశక్తివంతమైనది. ఆయన దివ్య స్వరూపాన్ని స్మరించినప్పుడు మనలోని అహంకారం, అజ్ఞానం, భయం క్రమంగా తొలగిపోతాయి. కాలభైరవుని కరుణా దృష్టి భక్తునిపై పడితే అతని పాపకర్మాలు, బంధాలు తొలగుతాయని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తూ ఉంది. ఆయన ఉగ్ర రూపం అధర్మాన్ని శాసించేది. అదే సమయంలో భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదించే కరుణామూర్తి కూడా ఆయనే. కపాలమాలను ధరించిన కాలభైరవుడు జననం, మరణం అనే కాలచక్రానికి తానే అధిపతి అని ఆ యొక్క రూపం మనకి సూచిస్తుంది. ఈ 7వ శ్లోకం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉంది. కాలాన్ని చూసి భయపడవద్దు, కాలానికి అధిపతి అయిన కాలభైరవుని శరణు వేడుకో. మనిషిలోని అహంకారం, అజ్ఞానం, పాపభయం తొలగి ధర్మ మార్గంలో నడిచే శక్తి కలగడానికి కాలభైరవుని స్మరణ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అష్టసిద్ధిదాయకుడు అని చెప్పడం ద్వారా భౌతిక శక్తుల కంటే గొప్పదైన ఆత్మజ్ఞానం, భక్తి, వైరాగ్యం, ముక్తి వైపు నడిపించే దైవానుగ్రహంను సూచిస్తుంది. ఓం శ్రీ కాలభైరవాయ నమః. చిట్ట శ్లోకమైనటువంటి 8వ శ్లోకాన్ని గురించి త్వరలో మనం విపులంగా చర్చించుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. శంభో శంకర.